హే గైస్, ఈరోజు మనం కైలాసగిరి పైకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది, దాంతోపాటు డ్రోన్ షాట్స్ కూడా ఎంజాయ్ చేయండి. పైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. గైస్, ఇప్పుడైతే మనం కైలాసగిరి పైకి వచ్చిన తర్వాత మొత్తం మీకు వ్యూ అన్నది ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడడానికి ఏంటి అన్నది అయితే మొత్తం ఈరోజు మన ఈ వ్లాగ్ వీడియోలో అయితే ఉంటుంది. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. కైలాసగిరి పైకి ఇప్పుడు కైలాసగిరి లోపలికి వెళ్ళాలి. ఈడుందా 2 వీలర్ అయితే 20, 50, 70 అట్లా ఉన్నాయి. ఇక కైలాసగిరి ఎంట్రన్స్ 20 రూపీస్, కార్కి అయితే 50, 4 వీలర్. ఏంటిదే నా పార్క్. కైలాసగిరి పైకి అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత కింద నుండి కనపడుతుంది చూసారా, ఇదే మనకి బోల్. అయితే బోలో లేకపోతే ఏందో ఇక్కడ పేరు ఏమైనా రాసుంటే చెప్పేవాడిని. కార్ పార్కింగ్ అక్కడ ఉంది. స్కూటర్లు, కార్లు క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయబడును. ఉడా ఇక్కడ మనకి అక్కడ ఏదైనా లారీస్ అవి ట్రక్స్ ఏమైనా వేసుకొస్తే అక్కడ ఆపుకోవచ్చు. కార్స్ అవి బస్ స్టాప్ లాగా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది ఉడా అని ఉంది. 1080 టైటానిక్ వ్యూ, సీ వ్యూ. అక్కడ నుంచి బైక్ పార్క్ చేసిన దగ్గర సీ వ్యూ ఉందంట, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉందన్నది చూద్దాం. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం. చిన్నపిల్లాడు కూడా అని పార్క్ ఉంది. ఏం క్లాకా వర్క్ అవుతుందంటావు? ఆ క్లాక్ వర్క్ అవ్వట్లేదు కదా. టైం ఎంత అయింది ఇప్పుడు? అవ్వట్లా రాంగ్ టైం చూపిస్తుంది. స్టాల్స్ అవి ఉన్నాయి. ఏదన్నా తినాలంటే రెస్టారెంట్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. పానీపూరి, ట్రైన్ అవైలబిలిటీ ఉంది, మరి వర్క్ అవుతుందో లేదో తెలియదు. టాయ్ ట్రైన్ ఉంది ఇక్కడ. ఇక్కడ టాయ్ ట్రైన్, దాంతోపాటు జిప్ లైన్ పైకి వచ్చేదానికి ప్రైజెస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశాను. వీడియో క్లియర్గా ఎండ్ వరకు చూడండి. మొత్తం A to Z ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టాల్స్ అవి ఉన్నాయి. వెల్కమ్ టు కైలాసశిల. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవి మొత్తం అయితే ఉన్నాయి. ఈ పార్క్ పిల్లల ఆట స్థలం అని ఉంది. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదన్నా తీసుకోవడానికి క్యాప్స్, అవి స్పెట్స్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ కప్స్ పైన మీ ఫొటోస్ అవి ప్రింట్ చేసి ఇస్తున్నారు, ప్రింట్ తీసి. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ సంబంధించి చాలా ఉన్నాయి. గుర్రం, హార్స్ రైడింగ్ సంబంధించి ఉంది. ఇక్కడ చూడొచ్చు ఐస్ క్రీమ్స్, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మెయిన్ వ్యూ పాయింట్ అయితే ఇది. శివుడు, పార్వతి అనుకుంటా, పేరు అయితే నాకు తెలీదు. శివుడు అనే వాటికి తెలుసు. మెయిన్ వ్యూ పాయింట్ అయితే ఇది. ఇది చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. కైలాసగిరి పైకి వచ్చిన తర్వాత ఏముంటుందని చాలామంది అనుకుంటారు కదా. ఇదొక వ్యూ పాయింట్.
ఫౌంటైన్స్ అవి ఉన్నాయి ఇక్కడైతే. ఈ కైలాసగిరి పైకి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ అయితే ఇంకా ముందుకెళ్ళిన అదే వ్యూ ఇక్కడ నుంచి చూడండి. ఇక నెక్స్ట్ స్టెప్ ఇంకా వెనక్కి వెళ్తే ఏముందనో చూద్దాం. ఇక్కడ నుంచి అయితే వైజాగ్ వ్యూ అన్నది ఎట్లా ఉందన్నది చూపిస్తా. చూడండి, ఇక్కడ ఫొటోస్ చాలామంది దిగుతున్నారు. మొత్తం పార్క్ ఇది. ఇక్కడ నుంచి సీ వ్యూ చూడండి, సూపర్ ఉంది. హే గైస్, ఇప్పుడైతే మనం మొత్తం కైలాసగిరి పైకి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అన్నది చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఇక్కడ చూడొచ్చు శివుడు పార్వతికి సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయి. దానికి ఎదురుగా మనకి ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా తెగ దిగుతున్నారు. ఇది ఒక వ్యూ పాయింట్ అయితే మనకి. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వచ్చేసేసి ప్రజెంట్ వచ్చేసి కైలాసగిరి కొండపైన ఉన్నాను. ఆ తర్వాత భీమిలి బీచ్ వరకు మనం 1 by 1 అయితే కవర్ చేస్తూ వెళ్దాం. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఋషికొండ దగ్గరికి వెళ్దాం. ఇది కవర్ అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ మొత్తం చూసేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఋషికొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎట్లా ఉందన్నది చూపిస్తాను. నెక్స్ట్ పార్వతి సంబంధించిన స్టాచ్యూ. ఇది లైట్ కొంచెం అదిగోండి కనపడుతుందిగా ఇది. ఇప్పుడైతే ఇక్కడ ఫోటోషూట్స్ అవి జరుగుతున్నాయి. ప్రైజ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తా. ఒకసారి ఫొటోస్ అవి ఎట్లా తీసుకున్నానో చూపిస్తుందండి. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అవి దిగుతున్నారు. మనాడు ఇక్కడ లోకల్ పర్సన్ ఏం చెప్పారంటే ఈచ్ కాపీ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారంటే విత్ కాపీ ఇస్తారు. దాంతోపాటు ఒక రా ఫైల్ అయితే మీకు ఫోన్లో కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ కావాలన్నట్లయితే ఇక్కడికి వచ్చి ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇది మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత పైకి వద్దాం. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. ఇది ఎట్లా భయ్యా, ఇది ఛార్జ్ ఎంత చేస్తారు? ఎట్లా అంటున్నా, ఇది ఎట్లా ఛార్జ్ ఎట్లా చేస్తారు పిల్లలకి? ఎంత ఏజ్ వాళ్ళకి లిమిట్ అదేమన్నా ఉందా? 12-13 కేజీల పిల్లలు దానిలో ఎక్కడానికి అయితే ఎలా ఉంటుంది? ప్రైజ్ 100 రూపీస్ ఈచ్. ఎన్ని రౌండ్స్ వేస్తారు? 2 రౌండ్స్ వేస్తారు. ఎక్కడి వరకు? ఆ పైకి వెళ్ళి కిందకి వరకు. ఓకే. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వస్తే 100 రూపీస్, మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్తారు. 2 times 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓకే, ఇదిగోండి దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా చూడండి. ఈ మొత్తం వాటర్ ఫౌంటైన్స్ అవి ఉన్నాయి. మరి నైట్ ఏమైనా ఆన్లో ఉంటాయి, డే టైంలో వచ్చాను కాబట్టి లేదు. ఇదైతే పైకి వచ్చిన తర్వాత శివుడు పార్వతికి సంబంధించి ఇక్కడ మనం కైలాసగిరి పైకి వచ్చిన తర్వాత ఇది వ్యూ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అయితే దిగింది ఫోటో వచ్చేసి అక్కడ ఇప్పుడు కనిపిస్తుందా, అక్కడ వ్యూ పాయింట్ అయితే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. కాపీస్ కూడా ఇస్తారంటే ఈచ్ కాపీ 50 రూపీస్ విత్ హార్డ్ రా కాపీ కూడా మీకు ఫోన్లో అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇటు నుంచి మనం అయితే వచ్చింది కనిపిస్తుంది కదా. ఇప్పుడు వెనక్కి వెళ్దాం, ఎట్లా ఉందన్నది చూపిస్తాను. ఇది మొత్తం వ్యూ అయితే చూస్తూ ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అయితే కూర్చోవచ్చు. ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అది ఉంది. ఏదైనా ఫుడ్ ఏమైనా తినాలంటే స్టాల్స్ అవి ఉన్నాయి. మొత్తం చూడొచ్చు ఎంత బాగుందో. కైలాసగిరి కొండపైకి వచ్చిన తర్వాత మీరైతే వన్ డే మొత్తం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. తినేసి ఏదన్నా లేదు వర్క్ ఉందంటే 2-3 ప్లేసెస్ కవర్ చేయాలని చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లది ఆడుకోవడానికి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందని చెప్తా. ఇక్కడైతే ఫుడ్ కోర్ట్స్ అవి ఉన్నాయి. మెనూ అయితే ఉంది, ఒకసారి చూడండి. చాలా ఉన్నాయి, రైసు, చపాతీ, పరోటా, ఇడ్లీ మొత్తం ఇదే. ఫుడ్ కార్నర్. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందని చూపిస్తాను. ఇదిగోండి ఇటు నుంచి వచ్చాం మనం. రెస్టారెంట్స్ అవి మొత్తం ఉన్నాయి. ఇక్కడ ఏం టాయిలెట్స్ అవి ఉన్నాయి. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత టాయిలెట్స్ యాడ్ ఉన్నాయని ఒకళ్ళకి డౌట్ ఉంటుంది. ఒక్కొక్కరికి వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. ఇదేంది ఇంకా వెళ్తుంటే చాలానే వస్తుంది, చూద్దాం ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది. కార్నర్ తిరిగిన తర్వాత చాలా ఉంది ప్లేస్. ఇంకా లోపలికి వెళ్ళి చూడడానికి అయితే మీరు వచ్చి ఫ్రీగా చూసుకోవచ్చు. లోపలికి వచ్చిన తర్వాత కొంచెం టైం ఉంటే నేనైతే చాలా ప్లేసెస్ కవర్ చేయాల్సి ఉంది కాబట్టి ఈ మెయిన్ ప్లేసెస్ ఉన్నాయి కదా అక్కడ దాకా అయితే చూపించాను. ఇప్పుడు వైజాగ్ పైకి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అన్నది వ్యూ పాయింట్ అని చూపిస్తాను. చలో, పార్కులు అయితే సూపర్గా ఉన్నాయి పైకి వచ్చిన తర్వాత.
ఇదిగోండి ఇది నైట్ మనకి లైటింగ్లో కనిపిస్తుంది చూసారా, ఇది వ్యూ పాయింట్ అయితే కనపడుందా. ఇది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఆహా సూపర్ ఉంది వ్యూ. దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది చూడండి, వైజాగ్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఒక పక్క అంతా అంటే చుట్టూరు కాదు, లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందన్నది. ఇదిగోండి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నుంచి చూడొచ్చు వ్యూ ఎట్లా ఉందో. అసలు సూపర్ ఉంది వ్యూ అయితే. వైజాగ్ వ్యూ చూడండి కైలాసగిరి పైకి వచ్చిన తర్వాత. కనిపిస్తుందా, మొత్తం అయితే సూపర్ ఉంది. ఇది మనం ప్రజెంట్ అయితే పార్క్లో ఉన్నాం. మన రూమ్ అయితే అక్కడ కనిపిస్తుంది చూసారా, ఒక బిల్డింగ్. అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది ఫస్ట్ బిల్డింగ్, టవర్ లాగా ఉన్నది. ఇక్కడ గ్రౌండ్ ఉంది, మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అక్కడ నుంచి హార్బర్ కూడా కనిపిస్తుంది, కనిపిస్తుందో లేదో మరి. స్నో అక్కడ హార్బర్ అయితే. కైలాసగిరి అని బోర్డు కనిపిస్తుంది చూసారా, అదిగోండి ఐరన్ ఫ్రేమ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకి అక్కడ లెటర్స్లో కనిపిస్తుంది. వ్యూ బాగా కనిపిస్తుందని కిందకి వచ్చి చూపిస్తున్నా చూడండి. అదిగోండి బీచ్ అది. అక్కడ నుంచి ఇదిగోండి ఇది మొత్తం వైజాగ్ మనకి. కింద నుండి మీకు డ్రోన్ షాట్ వస్తుంది చూడండి, అది కైలాసగిరి నేమ్ అన్నది. ఇది మొత్తం వచ్చేసి పైకి వచ్చిన తర్వాత. మన రూమ్ అయితే ఇక్కడ నుంచి ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. రూమ్ నుంచి డ్రోన్ షాట్స్ తీసినప్పుడు ఇది బాగా వచ్చింది, అది చూపిస్తా చూడండి. ఇదైతే పైకి వచ్చిన తర్వాత వ్యూ. హలో గైస్, ఇప్పుడే మనకి కైలాసగిరి పైకి అయితే రావడం జరిగింది. మొత్తం అయితే మీకు టోటల్గా అరౌండ్ ఎట్లా ఉంది ఏంటన్నది చూసారు కదా. ఇక నెక్స్ట్ దాంతోపాటు రుషికొండ బీచ్ అయితే నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్ వీడియోలో అయితే చూద్దాం. చలో, ఇక్కడ పైన కైలాసగిరి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్లో చూడొచ్చు ఎట్లా ఉందన్నది. ఇట్లా చాలా ఉన్నాయి పార్క్స్, 4 సైడ్స్ ఉంది. టాయ్ ట్రైన్ కూడా ఉంది, అది కూడా కావాలంటే ఎక్కొచ్చు. అది మీకు ముందుంది, చూపిస్తాను. చుట్టూరు ఒక సర్కిల్ లాగా అయితే తిప్పుతారు దాంట్లో. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, చదవచ్చు. పాస్ చేసి చదవండి. ఇది ఇంకా ముందు డైనోసార్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తా చూడండి. చూసారా, ఇదిగోండి ఇది డైనోసార్స్ ఉన్నాయి ఇక్కడ. అమ్యూజ్మెంట్ పార్క్. ఇక్కడ ప్రైస్ చూడొచ్చు, 30 రూపీస్ ఉంది. 50 రూపీస్ వచ్చేసి అడల్ట్ పెద్దవాళ్ళకి. కింద నుండి రోప్వే ఉంటుంది కదా, అది పైకి వచ్చేది చూపిస్తాను. ఇదిగోండి కింద నుండి పైకి వచ్చేది రోప్వే అయితే రూట్ ఇది. ఇట్లా పైకి కిందకి అయితే ఇట్లా వెళ్తూ ఉంటాయి. కనిపిస్తుందా, ఇది మనకి టాయ్ ట్రైన్ పక్కనే ఉంటుంది. 3 గర్ల్స్, అక్కడ నుంచి అయితే ఎంట్రన్స్. ఇదిగోండి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వెళ్తుందా, అదిగోండి రోప్వేలో వెళ్తున్నారు ఇప్పుడు. కనిపిస్తుందా లేదో మరి మీకు. ఇదిగోండి అట్లా వెళ్తారు కిందకి. వస్తుంది చూడండి ఇంకోటి. ఇట్లా పైకి వస్తారు, పైకి కిందకి అయితే ఈ విధంగా. వరుసలో నిలబడి రావాలి. ప్రైజింగ్ డీటెయిల్స్ అది షేర్ చేస్తా చూడండి. అడల్ట్ అయితే 150 రూపీస్ ఉంది. ఆ తర్వాత చిల్డ్రన్ అయితే 80 రూపీస్ ఉంది. 4 to 7 ఇయర్స్. ఇది టైమింగ్ చూస్తున్నట్టే 11 AM, 1 PM, 2 PM, 7 PM వరకు అయితే మనకి ఉంది అవైలబిలిటీ. ఇది రోప్వే అయితే. చలో
మళ్ళీ ఇక్కడ నుంచి రోప్ పైకి ఇట్లా ఇట్లా ఉంటుంది. ఈ విధంగా ట్రాన్స్మిట్ అయితే జరుగుతుంది కింద నుండి పైదా రోప్ అయితే. ఇది మనకి టాయ్ ట్రైన్ లాగా పైకి వచ్చిన తర్వాత కైలాసగిరికి ఇది ప్రైజింగ్ ఇది ఎట్లా ఉంటుంది ఏంటనేది చూపిస్తా చూడండి. చూడండి పైకి వచ్చిన తర్వాత ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంది. అడల్ట్ 170, ఏసీకి ఆ తర్వాత ఇక్కడ నాన్ ఏసీ ఉంది, ఏసీ ఉన్నాయి. ఇక్కడ ఇయర్స్ ఏజ్ని బట్టి ఉంది ప్రైజింగ్ అయితే. వచ్చిన తర్వాత టాయ్ ట్రైన్ ఎంట్రన్స్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇదే టాయ్ ట్రైన్ అయితే. ఒకవేళ ఎక్కాలైతే ప్రైజింగ్ డీటెయిల్స్ చూపించాను కదా, ట్రై చేయొచ్చు. ఇది మనకి కైలాసగిరి పైకి వచ్చిన తర్వాత టాయ్ ట్రైన్ అయితే. ఇది ఎంట్రన్స్. మనకి ఇది టోటల్ చుట్టూరు తిరిగి రావడానికి 25 minutes పడుతుందంట. ఒకవేళ కావాలంటే ఇక్కడ నుంచి అయితే ఎక్కొచ్చు. రౌండ్ ఒక సర్కిల్ లాగా అయితే తిరిగి వస్తుంది. స్టాల్స్ అవి ఉన్నాయి, ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు అదే రూట్లో ఎగ్జిట్ అయితే వెళ్తున్నాం. పార్క్స్ ఇవి ఇదిగోండి. బైక్ పార్కింగ్ అయితే అక్కడ చేసి ఇక్కడ చూడొచ్చు. బైక్ పార్కింగ్ చేసే చోట వ్యూ అయితే సూపర్ ఉంది. ఇది మనం పైకి వచ్చిన తర్వాత ఇది బైక్స్ వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా బైక్ స్టార్ట్ చేసి. గైస్ ఇప్పుడే కైలాసగిరి పార్కింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ ఫొటోస్ అవి దిగుతున్నారు పార్కింగ్ దగ్గర నుంచి. అక్కడ దిగుతున్న వ్యూ పాయింట్ కూడా ముందు షాట్ ఉంటుంది కదా, చూసుంటారు, ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా ఇక్కడ నుంచి కైలాసగిరి కొండపై నుంచి. నెక్స్ట్ అయితే ఋషికొండ వ్యూ అయితే చూద్దాం. వీడియో కొంత లెంతీగా ఉన్నా సరే ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మీకు షేర్ చేస్తా, చూడండి. ఎగ్జిట్కి వచ్చేసాం. ఇంక ఎగ్జిట్కి అయితే ఇప్పుడు ఋషికొండకి రైడ్.